నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు నేను ఒక థంబ్‌నెయిల్‌తో పెట్టాను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, సోనియా చేసిన తప్పులు మోడీ ఎలా దిద్దుకుంటూ వచ్చారు ఈ 10 సంవత్సరాల్లోని. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఏమేమి ఇచ్చారంటూ కూడా నేను సెక్షన్ 13 షెడ్యూలు, సెక్షన్ 93, 94లో కూడా ఒక్కొక్కటి స్లైడ్స్లో పెట్టుకుంటూ వచ్చాను నా ముందు ఐటెంలో. అయితే చాలామంది అడిగారు ఏమైనా ఫొటోస్ ఉన్నా కూడా దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయమని. ఖచ్చితంగా అని చెప్పాను. సో ఈరోజు నేను ఐఐటి తిరుపతి అనేది కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఆగస్టులోనే ఇష్యూ చేసింది తిరుపతికి సంబంధించి. తిరుపతిలో 2015లో అప్పటికి ఇంకా బిల్డింగ్లు పూర్తి కాలేదు కాబట్టి చదలవాడ సంస్థలకు చెందిన విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించారు. అటు తరగతులు నడుస్తుండగానే ప్యారలల్గా రేణిగుంటకి, శ్రీకాళహస్తికి మధ్యలో ఉన్న ఏర్పేడులో దాదాపు 30 ఎకరాల్లో బాయ్స్కి గర్ల్స్కి, అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి హాస్టల్ పర్మనెంట్ బిల్డింగ్లు కట్టారు. ఆ పర్మనెంట్ బిల్డింగ్లో ప్రస్తుతం హాస్టల్స్ నడుస్తున్నాయి. ఇంకొక పక్క ఐఐటి క్యాంపస్కి 53 ఎకరాలు స్థలం కేటాయించారు. పూర్తిగా బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. క్లాసులు, తరగతులు నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండమైన ఐఐటి క్యాంపస్ తయారైంది ఏర్పేడులో. మీకు అదంతా కూడా విత్ ఫొటోస్ పెడుతున్నాను నేను. ఇది మోడీ విత్ ఆంధ్ర ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక్కొక్కటి ఏమేం చేసుకుంటూ వచ్చారన్నది నేను ఈరోజు ఐఐటి తిరుపతి పెట్టాను. నా నెక్స్ట్ ఐటెంలో ఇంకొక విశ్వవిద్యాలయం గురించి కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ.